సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. కంచట్కా ద్వీపకల్ప సముద్ర గర్భంలో ప్రకంపనలు చెలరేగాయి. సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ అయింది. జపాన్, హవాయిలలో అలల ఎత్తుపై నిఘా పెట్టారు. పసిఫిక్లోని ఇతర దీవుల్లో పొంచి ఉన్న ముప్పుగా కనిపిస్తోంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. జూలైలో వచ్చిన సునామీతో పసిఫిక్ మొత్తం కూడా అతలాకుతలమైపోయిన పరిస్థితి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మీరు విజువల్స్లో చూడొచ్చు, ఎక్కడికక్కడ నిఘా కనిపిస్తోంది. ఎందుకంటే తీవ్రమైనటువంటి భూకంపం కాబట్టి ఏ క్షణమైనా సరే అలలు ఎగసిపడి సునామీకి దారితీసే పరిస్థితి ఉంది. పసిఫిక్ మహాసముద్రం మరోసారి భూకంపాల ప్రకంపనలతో అట్టుడికిపోతోంది. రష్యా తూర్పు తీరంలోని కంచట్కా ద్వీపకల్పం ఈ ఉదయం భారీ ప్రకంపనలతో ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత ఏకంగా 7.4గా నమోదైనట్లుగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారికంగా ప్రకటన చేసింది. సముద్ర గర్భంలో 39.5 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. భూకంపం సంభవించిన వెంటనే పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అప్రమత్తమైంది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రష్యా తీర ప్రాంతాల మీద ప్రమాదకరమైనటువంటి అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అధికార యంత్రాంగం కూడా కనిపెట్టుకుని ఉండాలని ఆదేశాలు వచ్చాయి. ఈ శక్తివంతమైన ప్రకంపనల ప్రభావం కేవలం రష్యాకే పరిమితం కాదని, పసిఫిక్లోని ఇతర దేశాల మీద కూడా ఉండొచ్చని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది. జపాన్, హవాయి అలాగే పసిఫిక్లోని ఇతర దీవుల్లో కూడా 30 సెంటీమీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. ఈ హెచ్చరికలతో ఆయా దేశాల్లో ఒక భయం కనిపిస్తోంది, ఆందోళన కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక తెలియనటువంటి సిచ్యువేషన్, ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. జపాన్ వాతావరణ సంస్థ మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని, పరిస్థితిని నిశితంగా అబ్జర్వ్ చేస్తున్నామని జపాన్ చెప్తోంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అందించినటువంటి సమాచారం ప్రకారం ఈ భూకంపం రష్యా తూర్పు తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలో ఉన్న పెట్రోపావ్లోవ్స్క్ కంచాట్కీస్ నగరానికి తూర్పున 111 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని భూకంప కేంద్రం సముద్ర గర్భంలో 39 కిలోమీటర్ల లోతున ఉన్నట్టుగా గుర్తించారు. మొదట దీని తీవ్రతను 7.5గా అంచనా వేసినప్పటికీ ఆ తర్వాత ఒక పాయింట్ తగ్గింది, 7.4కి సవరించారు. ఈ భూకంపం ఇప్పుడు జపాన్, హవాయి వంటి దేశాలకు ఒక పీడకలగా మారింది. కేవలం 2 నెలల క్రితం అంటే గత జూలై నెలలో ఇదే రష్యా కంచట్కా ద్వీపకల్పంలో ఏకంగా 8.8 వచ్చింది. 8.8 తీవ్రతతో భూకంపం వచ్చేసరికి ఇది తీవ్రమైన ప్రభావం చూపించి మొత్తం తుడిచిపెట్టుకుని పోతుందని ఒక ఆందోళన కనిపించింది. భూకంపం కారణంగా పసిఫిక్ అంతటా 4 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు ఎగిసిపడ్డాయి కూడా. ఆ సమయంలో హవాయి నుంచి జపాన్ వరకు పలు దేశాలు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తీవ్ర ఉద్రిక్తతకు లోనైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గత అనుభవాల దృష్ట్యా మన జాగ్రత్తలో మనం ఉండాలని ఆయా దేశాల అధికారిక యంత్రాంగం కనిపెట్టుకుని చూస్తున్న పరిస్థితి. 2011లో జపాన్లో సంభవించిన 9.1 తీవ్రత భూకంపం, ఆ తర్వాత వచ్చిన సునామీ ఎంతటి విలయాన్ని, విధ్వంసాన్ని సృష్టించిందో ఇంకా అక్కడి ప్రజలు మర్చిపోలా. ఆ ప్రకృతి విపత్తులో 15,000 మందికి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారంటే అది ఎంతటి విషాదకరమైనటువంటి వార్తో మనందరికీ తెలుసు. ఆ తర్వాత కూడా 8.8 తీవ్రతతో మరో భూకంపం జపాన్ వణికించింది. జూలైలో వచ్చిన భూకంపం కారణంగా దాదాపు 20 లక్షల మందిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంత చరిత్రలో ఒక విషాద జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ భూకంపం దాంతోపాటు వచ్చే సునామీ హెచ్చరికలు గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకునేలా చేస్తున్నాయి. పసిఫిక్ ప్రాంతంలో భూగర్భ ఫలకాలు నిరంతరం కదులుతూ ఉండటం వల్ల ఇలాంటి కంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి భూకంపాలు వస్తూ ఉంటాయని చెప్తున్నారు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ఉండాలి, సముద్రపు అలలను కనిపెడుతూ ఉండాలి. ప్రస్తుతానికి యుఎస్జిఎస్ ఈ భూకంప తీవ్రతను 7.5గా అంచనా వేసినప్పటికీ తర్వాత 7.4కి తగ్గించారు. అయితే తీవ్రతలో ఈ చిన్న మార్పు పెద్ద తేడా చూపించదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాబోయే కొన్ని గంటల పాటు సముద్రంలో మార్పుల్ని అందరూ కనిపెట్టాలి. సముద్రంలో వచ్చే మార్పుల్ని అందరూ గమనించాలి. ఏ క్షణం ఎప్పుడు ఒక పెద్ద అల రూపంలో ముంచెత్తుందో చెప్పలేని పరిస్థితుంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పి ఈ భూకంపాలని చూస్తున్నటువంటి నిపుణులు, శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరిక పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో 7.4 తీవ్రత ఉంది కాబట్టి ఆ జపాన్, హవాయి కావచ్చు, పసిఫిక్ తీర ప్రాంత ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రష్యా తూర్పు ప్రాంతాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అక్కడ తీర ప్రాంత ప్రజలని అలర్ట్ చేస్తూ అక్కడ అధికార యంత్రాంగం అవసరమైతే కొంతమందిని వేరే ప్రాంతాలకు కూడా తరలించడానికి ఉన్నటువంటి అవకాశాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.